మాజీ మంత్రి కేటీఆర్. అందులో ఒకరు ఢిల్లీకి మూటలు పంపించేవారు, మరొకరు పదవులు కాపాడుకునేవారన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు. స్వాతంత్ర్యం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టాయని, కానీ 2 పార్టీలు నిలదొక్కున్నాయన్నారు కేటీఆర్. సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నది. 76 సంవత్సరాల తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి, కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు. 2 పార్టీలు, ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈరోజు రెండవది మన గులాబీ జెండా, మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 ఢిల్లీ పార్టీలు ఒకటే. కాంగ్రెస్ గాని బీజేపీ గాని వాళ్ళ వైఖరి, వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకి కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు, ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు. మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్ళని గెలిపించుకుంటే కులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు, రోడ్డు గోల్డ్ కూడా రాదు అక్కడికి. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదు. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు 24 సంవత్సరాల నుండి బీజేపీ చొరవతోనే